హాయ్ అండి. రేపటి మార్కెట్ అనాలిసిస్ ప్రివ్యూ చూసేద్దాము. యాక్చువల్‌గా మనకి ఇంతకు ముందు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. క్యాండిల్ సస్టైన్ కాలేదు 23,752 అబోవ్ అని అంటే మాత్రం మనం రివర్సల్ చూసే ఛాన్స్ ఉంటుందని డిస్కషన్ చేసాం. ఎగ్జాక్ట్‌గా అదే సినారియో ఇప్పుడు మనకు జరిగింది. సో రేపు ఒకవేళ 23,250 లెవెల్ కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ 23,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు సస్టైన్ అయ్యి క్యాండిల్ అబోవ్ మొమెంటమ్ వచ్చిందంటే మళ్ళీ కొద్దిగా 23,752 అబోవ్ క్యాండిల్ క్లోజింగ్ అవుతూ రావాలి. సో ఇది రీటెస్ట్ అవుతుందా లేదా ఫాల్ వస్తుందా అనేది రేపటి మార్కెట్ యొక్క క్యాండిల్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే సస్టైన్ అవ్వక రివర్సల్ అయితే వచ్చింది. బట్ ఎక్కడైతే ఈరోజు సస్టైన్ అయిందో ఆ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 49,500 కన్నా డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం 49,000 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అని అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి 49,500 కన్నా అబోవ్ అక్కడి నుంచి కూడా మనం 50,000 వైపు మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి రేపు ట్రేడ్ తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూడండి. ఇంత మార్కెట్ ఫాలో వస్తున్నా కానీ సిగ్నేచర్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసి చూసి ఈరోజు 5% ర్యాలీ అయితే చేసింది. సో మనకి ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా కాలేదు. బట్ బ్రేక్అవుట్ అయ్యి క్లోజింగ్ అయితే డౌన్వర్డ్ అయ్యింది. మనకి క్యాండిల్ క్లోజింగ్ అప్వర్డ్ అయితే రావాలి. అండ్ అబౌవ్ రెసిస్టెన్స్ నేను ఏదైతే బ్లాక్ లైన్ గీసానో అది ఈ స్టాక్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను ఏవైతే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నానో అవన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది. రూపీ ఫాల్ అయింది డాలర్తో పోలిస్తే. కాబట్టి చాలా చాలా నెగిటివ్గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కూడా 14 పాయింట్స్ డౌన్ అనేది వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.